जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి కలిగిన వారికి జూలై మాసమైనటువంటి 7వ నెలలో 1వ తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని 31వ తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో కర్కాటక రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలలో ఈ రాశి కలిగిన యొక్క రాశి ఫలిత ప్రభావాలు స్త్రీ పురుషులు ఇరువురికి ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. అలాగే 10వ తారీఖు గురువారము పౌర్ణమితో మొదలుకొని 24వ తారీఖు గురువారము అమావాస్య ముగిసేటటువంటి ఈ రోజుల వ్యవధి కాలంలో కూడా ఈ తిథుల మధ్య వ్యవధి కాలంలో కూడా ఏ విధమైనటువంటి కొన్ని జాగ్రత్తలు, ఏ విధమైనటువంటి కొన్ని సమస్యల్లో పడకుండాటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు కొంత ప్రశాంతత వినగలిగితే నేను చెప్పేటటువంటి అంశం ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ముఖ్యంగా మీరు అండర్లైన్ చేసుకోగలిగినటువంటి అంశం ఏమిటంటే ఈ మాసకాలం అంతా కూడా ఈ 1 నుంచి 10వ తారీఖు లోపు వరకు నేను చెప్పేటటువంటి ప్రస్తావన 99% జరిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఈ 10 రోజుల వ్యవధి కాలంలో ముఖ్యంగా మీకు అన్ని పనులు కూడా చేతి దగ్గరికి రావటము, ఆగిపోవటము, ఏదైనా మీరు ఒక రోజుని ప్రశాంతంగా గడపడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి ప్రయత్నాలు, ఈ రోజున మీరు అనుకోని తలపెట్టేది ఒకటైతే తీరా మీరు చేయాలనుకున్నటువంటి పనిని ఏ విధంగా మొదలుపెట్టి అది ఏ విధంగా ముగిస్తారో మీకే తెలియనటువంటి వ్యవహార శైలిలో, అలాగా కొన్ని చిక్కులతో కూడిన విధానాలు, చికాకులతో కూడిన కొన్ని పరిస్థితులు, ప్రతి పనిని కూడా పూర్తిగా సక్రమంగా సౌఖ్యంగా సాగించలేనటువంటి విధానాలు మాత్రము ఈ 1 నుంచి 10వ తారీఖు వ్యవధిలో మాత్రం చాలా మీకు విరుద్ధంగా నడుస్తాయి. కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీరు ముఖ్యంగా మీరు ఎప్పుడైతే ఒక పని మీద మనం ఒక సౌఖ్యతను కోల్పోవటము, ఒక కార్యక్రమం మీద ఎప్పుడైతే మనం చేయాలనుకున్న పనులు అనుకున్న టయానికి అవదో అప్పుడు మనం మొదట్లో పెట్టినటువంటి ఉన్నంత మనసు అది అనుకున్న సమయానికి అవ్వకపోవడంతో దాన్ని వేరే రకంగా మైండ్ డైవర్ట్ అయ్యి చిరాకు రావటము, అప్పుడు ఆ చిరాకులో కోపంలో కొన్ని లేనిపోయినటువంటి నిర్ణయాలు తీసుకోవటము, వాటి వలన మంచికి బదులు చెడు తయారయ్యేటటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి నేను తెలియపరిచే అంశం ఏంటంటే ఈ 1 నుంచి 10 రోజుల వ్యవధి కాలంలో మాత్రము అంతా కొంత కత్తిరలుగా జీవితంలో నడవటము, అంతా అడ్డుచిక్కులుగా నడవటము, ప్రతి ప్రయాణము ప్రతి విధానము అంతా కూడా నిదానం అవటము, అనుకున్న కార్యక్రమానికి చేస్తున్న పనికి మీరు చేయాలనుకున్న కార్యక్రమానికి సంబంధమే లేకపోవటము, ఉదయం నిద్ర మొదలైన కాంచి మళ్ళా తిరిగి నిద్రపోయే సమయం అంతా వరకు కూడా శాకిరైతే చేస్తాము, కష్టమైతే పడతాం, కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం మిగలలేనటువంటి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దాన్ని బట్టి ఈ సమయకాలంలో మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలనేది ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అదేవిధంగా ఈ మాసం మొదటి 1 నుండి 31వ తారీఖు వరకు అంటే ఈ మాసకాలం అంతా కూడా జరిగేటటువంటి ఇంకొన్ని ఒక 2 సమస్యలు ఏమిటంటే ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొన్ని ఊహించినటువంటి విభేదాలు, ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అంటే ఆర్థిక స్థితిగతి బాగోలేకపోతే కుటుంబం మీద అన్ని విధాలుగా దాని ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మనిషి యొక్క వారి స్ట్రెంత్ అంటే ఏదైతే వాళ్ళ యొక్క స్థితిగతి, వాళ్ళ పొజిషన్ సరిగా ఉండదో అటు బయట వారి నుంచి నవ్వులు పాలవుతాము, కుటుంబంలో ఇంట్లో వారి నుంచి కూడా కాస్త చిన్నచూపు ఉంటుంది. ఇలా కొన్ని మీ వ్యక్తిగత జీవితంలో ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు సరిగా లేకపోవడం వల్ల మీకున్న కొన్ని చెడు అలవాట్ల వలన, లేకపోతే ఇరువురు మధ్యన కొన్ని ఇబ్బందులు విభేదాల వలన భార్యాభర్తల మధ్య మాత్రం ఈ మాసకాలం అంతా ఏదో ఒక రూపంలో చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా సమస్యలు ఏర్పడి మీరు ఊహించిన దానికన్నా వేరే రకమైనటువంటి కోణాలలో మీకు భార్యాభర్తల మధ్య వెడబాట్లు కానీ,
గొడవలు కానీ, ఒక దగ్గర నిలకడ లేకపోవటము, ఒక రోజున ప్రశాంతంగా మాట్లాడుకున్నాం అనేటువంటి దాఖాలు లేకపోవటము, ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఈ మాసకాలంలో అధికంగా జరుగుతాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా నిదానంగా ఉండాలి. ఎందుకంటే ఎంతటి ప్రధానమంత్రి అయినంత మాత్రాన కూడా ఒక్కొక్కసారి మనది కాని రోజున మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి మనకు అనుకూలంగా మారవు. దానివల్ల కొన్ని సమయాలు బాగోలేని సందర్భంలో ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత బలం కలిగిన వాడు ఉన్నా కూడా ఒక్కొక్కసారి సమయం వ్యతిరేకంగా ఉన్నప్పుడు మౌనం వహించడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో మౌనమే కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే కొన్ని సమస్యలు మీద పడతాయి అనుకున్నప్పుడు దానికి ఏ విధంగా రియాక్ట్ అవ్వకుండా ఉంటారో అది కూడా మీకు మంచి జరుగుతుంది. దాన్ని బట్టి కాస్త నిదానంగా మీరు ఈ సమయకాలంలో ముందుకు వెళ్ళటం మంచిది. ఇక ఈ రాశి కలిగిన వారికి సమాజంలో కొంతవరకు గౌరవ మర్యాదలు అంతా ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, అట్లా నడుస్తున్నామంటే నడుస్తున్నాం. కొంతమంది నటించి మనల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, నటిస్తూ అవమానాలు పడేసేటటువంటి వాళ్ళు కూడా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతారు. ఇది కూడా కాస్త దృష్టిలో పెట్టుకుని నడుచుకోవటం మంచిది. ఉద్యోగపరంగా, బ్రతుకు తెరువు పరంగా, ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని రుణాలను కట్టుకొని రుణ బాధల నుంచి బయటపడేవి, కొన్ని అప్పుల నుంచి బయటపడటానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దానికి తోడు ఇది అందులో ఆషాఢ మాసం కాబట్టి ఈ ఆషాఢ మాస కాలంలో కూడా మీకు కాస్త జాతక రోచపరంగా కొన్ని వ్యతిరేకతలు, కొంత శని ప్రభావాలు కూడా గ్రహస్థితి సంచారం యొక్క అనుకూలత సరిగా లేకపోవడం వలన కూడా ఇంకొన్ని తర్జన భర్జన అయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా అధికంగా జరుగుతాయి. కాబట్టి దానికి తోడు ఈ సమయకాలంలో మాత్రము ఇంకాస్త అధిగమించిన జాగ్రత్తగా నడుచుకుంటే ఇంకాస్త మంచిది. ఆరోగ్యాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఎంతవరకు తెచ్చుకోకుండా ఉంటే అంతవరకు మంచిది. అలాగే ఏదైతే కొంతమంది ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొని ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా సరిగా దగ్గరికి రాకుండా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కానీ, మరి కొంతమంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా టయానికి చేతికి ధనం అందకుండా పెట్టుబడి పెట్టగలుగుతామా లేదా అనేటువంటి భయంతో బాధపడేవారు కొంతమంది. అదేవిధంగా గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి నష్టపోయి దాని వలన ఇబ్బంది పడుతున్నటువంటి వారు కొంతమంది. ఈ తరహా ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయకాలం మీకు కాస్త ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంటుంది. దానివల్ల కొద్దిగా ఏదైనా మీరు ధనాన్ని పొదుపు చేసుకోగలిగితే చిన్న చిన్న ఆపదలు ఎదురైనా కానీ మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే పరిస్థితులు జరుగుతాయి. కానీ అనర్థంగా ధనాన్ని వ్యర్థం చేసుకోగలిగినట్టయితే అనుకోని రుణాలు తీసుకొని అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాన్ని బట్టి కాస్త ఈ సమయకాలం అంతా కూడా నెమ్మదిగా నిదానంగా నడుచుకొని వెళ్ళటం మంచిది. శుభ కార్యక్రమాలు, శుభప్రదమైనటువంటి అంశాలు, కుటుంబంలో దైవ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు ఇవి జరుగుతాయి. కానీ శుభప్రదమైన అంశాలు జరగటానికి ఈ సమయకాలం మీకు అనుకూలంగా లేదు. అలాగే ఏదైనా మీరు కుటుంబంతో కలిసి ఏదైనా మనం ఏదైతే వనదేవతల యాత్రకనో లేదంటే ఏదైనా మనం చెట్ల కిందకి వెళ్ళేదనో లేకపోతే ఏదైనా మనం మీ కులదైవం ఏదైనా ఫేమస్ ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ కొన్ని నిద్రలు చేయటము, ఏదైనా దైవ దర్శనాలకు సంబంధించిన కార్యాలు చేయటము, కుటుంబంలో ఏదైనా శాంతియుతాలకు సంబంధించిన హోమాలు, కొన్ని నరదృష్టి తర్వాత నరప్రభావం నరపీడ లేకోకుండా కుటుంబంలో ఏదైనా యాగాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కొన్ని దాన ధర్మాలు దైవికమైన సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఈ అమావాస్య వరకు కూడా మీరు చిన్న చిన్నవి మీ స్తోమత తగ్గట్టుగా మీరు చేసుకొని వెళ్ళగలిగినట్టుగా అయితే మరుసటి కాలానికి కొంత మీకు పరిస్థితులు అనుకూలించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి కొన్ని చెడు వ్యసనాలకి, మద్యపానం అలవాట్లకి, జోదాలకు సంబంధించినవి, తర్వాత పరస్త్రీ వ్యామోహాలకు సంబంధించినవి, వీటన్నిటికి ఎంత ప్రమాదమో కొంతమంది అనర్థమైనటువంటి స్నేహితులతో సరైనటువంటి కుటుంబ పనులు బాధ్యతలను వదిలిపెట్టి సమయాన్ని వేతన చేస్తూ కాలం వ్యర్థం చేస్తూ అలాగే విచ్చలవిడి స్నేహితులతో తిరగటం కూడా అంతే ప్రమాదకరమైన, అది కూడా ఒక వ్యసనమే. కాబట్టి అలాంటివి వదులుకొని కాస్త వీలైనంత వరకు కుటుంబ స్థితిగతి పరిస్థితులను బట్టి నడుచుకోగలిగితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కుటుంబంలో యజమానులకైనా ఇంట్లో స్త్రీలకైనా పురుషులకైనా అందరికీ అన్ని విధాలుగా మంచి జరిగేటటువంటి యోగం ఉంటుంది. కాబట్టి ఈ 24వ తారీఖు గురువారం అమావాస్య వరకు ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కాస్త దూరంగా ఉండండి. ఏదైనా నూతన వస్త్రాలు వాహనాలు కొనుగోలు ఉంటే కొద్దిగా వాయిదా వేసుకోండి. గృహాలు మారే పని ఏదైనా ఉంటే దాన్ని కూడా వాయిదా వేయండి. ఇకపోతే మొదట్లో మీకు ఇందాక చెప్పినట్టుగా దైవ కార్యక్రమాలు, అన్నదానాలు, తర్వాత కొన్ని వస్త్రదానాలు,
తర్వాత కొన్ని కుటుంబంలో శాంతి పూజకు సంబంధించిన ఏదైనా కొన్ని అర్చనలు హోమాలకు సంబంధించిన ప్రయత్నాలు ఉంటే వాటిని చేసుకోవటము చాలా ముఖ్యమైనటువంటి ప్రధానం. అలాగే చాలామంది వారి వ్యక్తిగత జీవితంలో కొంతమంది సమస్యలు పడుతున్న వారు ఏం చేస్తున్నారంటే, ఒక సమస్య చాలా కాలంగా పడుతూ వస్తున్నా కానీ దాన్ని అలాగే వదిలేయటము, దానివల్ల దాని ఎఫెక్ట్ ఇంకొన్ని సమస్యల మీద పడి ఇంకా కొంత మనిషి జీవితంలో ఇబ్బందులు ఎదురుపడటము, కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు కూడా మొండిగా మూర్ఖత్వంగా ఉండటము, దానివల్ల ఇంకాస్త నష్టపోయే ప్రమాదాలు కూడా జరగటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తిగతంగా మనసులో సమస్యలు బయటకు చెప్పుకోలేని వారు కొంతమంది, చెప్పుకోలేని వారు కొంతమంది, సమస్య నుంచి బయటపడాలనుకున్నా కూడా తగు దరిదాపు తెలియక బాధపడే వాళ్ళని కొంతమంది చూస్తూ ఉంటాము. అలాంటిది ఏదైనా మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉండి ఆ సమస్యల నుంచి ఎలా మీరు బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించగలిగినట్టుగైతే మీ సమస్యకి కేవలం 10 నుంచి 11 రోజుల వ్యవధిలోనే పూర్తిగా పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మీరు మమ్మల్ని కన్సిడర్ చేయాలనుకుంటున్నారో చాలామంది చాలా దూరాల నుంచి వచ్చి కొన్ని రోజులుగా టైం వేస్ట్ చేసుకుంటే వారు వెయిటింగ్ చేస్తూ ఉండటము, తర్వాత మాతో మాట్లాడే 1 గంట 40 నిమిషాల సమయం కోసం కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎదురు చూడటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా ముందుగా మమ్మల్ని కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు 2 రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని దానికి తగ్గ సమయాన్ని బట్టి ఫోన్ ద్వారా తెలుసుకునేదా డైరెక్ట్గా వచ్చి కన్సిడర్ చేసేదా అనేది మీరు అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మీరు చేసుకోగలిగితే అన్ని విధాలుగా మీకు ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉంటుంది. అలాగే మేము చెప్పేటటువంటి ప్రతి వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.